కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ కుంగిన ఘటన రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగగా తాజాగా కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను స్వయంగా పరిశీలించేందుకు బస్సు యాత్రను ప్రారంభించబోతుంది. ఈ మేరకు బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించి రైతులు, మేధావులు, యువకులు, పాత్రికేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దుర్వినియోగం జరిగి నాణ్యత లేని పనులు జరిగినాయి కాబట్టే ఈయన దాన్ని తప్పించుకోవడానికి కుట్రకోణం దాగిందని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకొరకు ప్రజలకు తెలవాలే వాస్తవాలనేటువంటి ఆలోచనతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో మేధావులను, రైతులను, పాత్రికేయులను తీసుకొని బుధవారం 25వ తేదీ నాడు ఉదయం చలో కాళేశ్వరం పెట్టుకుని బయలుదేరుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు విహారయాత్రల పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు చూపెట్టడానికి 100 బస్సులను తీసుకొని పోయి విద్యుత్ వినోదాలతో గడిపినారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అటువంటి ప్రాజెక్టు వైఫల్యాలను, వాస్తవాలను ప్రజలకు చూపెట్టే కోసం హుస్నాబాద్ నియోజకవర్గ మండల కేంద్రం నుంచి బయలుదేరే బస్సులో ప్రతి ఒక్క మేధావి, రైతు, దానికి సంబంధించిన అవగాహన కలిగిన రావాల్సిందిగా ప్రత్యేకించి ఆహ్వానిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిడిజైన్ పేరు మీద కేసీఆర్ గారు సొంత ఆలోచనతోటి ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాళేశ్వరం